హాయ్ గైస్. 2 తెలుగు రాష్ట్రాల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారంటే తెలియని వారి తెలుగు ప్రేక్షకులు ఎవరు ఉండరు. ఇప్పుడు పాలిటిక్స్ లో బిజీగా ఉన్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గా కూడా ఆయన తన బాధ్యతల్ని నిర్వహిస్తూ ఉన్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి నెక్స్ట్ అప్కమింగ్ మూవీ వచ్చేసి హరిహర వీరమల్లు. ఇప్పటికే ఈ మూవీ నుండి ఫస్ట్ సింగిల్ సాంగ్ అయితే వచ్చేసింది. డైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ గారు ఈ జరిగింది. ఇక ఏఎం రత్నం నిర్మిస్తున్న ఈ హరిహర వీరమల్లు ఖచ్చితంగా సక్సెస్ సాధిస్తుందని చెప్పింది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఏగర్ గా వెయిట్ చేస్తున్నారు ఈ మూవీ కోసం. మొదటగా ఈ హరిహర వీరమల్లు డైరెక్టర్ వచ్చేసి క్రిష్ జాగర్లమూడి. కానీ ఆయన ఈ సినిమా ప్రాజెక్ట్ లేట్ అవడంతో ఈ మూవీ నుండి అయితే తప్పుకున్నాడు. ఇప్పుడు ఏఎం రత్నం కొడుకైనటువంటి జ్యోతి కృష్ణ ఈ మూవీకి డైరెక్టర్ గా పనిచేస్తున్నారు. ఇక ఈ మూవీ హరిహర వీరమల్లు తొందరలోనే ప్రేక్షకుల ముందుకైతే రాబోతుంది. ఈ వీడియోలో ఈ మూవీ భారీ బడ్జెట్ చాలా బడ్జెట్ అయితే ఖర్చు పెడుతున్నారు. ఇందుకే ఆ బడ్జెట్ ఎంత, మూవీ రిలీజ్ అయిన తర్వాత ఎంతవరకు కలెక్ట్ చేస్తుంది అనే విషయాల్ని మాట్లాడుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మన సినిమా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఎవ్రీడే తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళం అంటూ తేడా లేకుండా మంచి కంటెంట్ ఉన్న మూవీ ఇన్ఫర్మేషన్ వీడియోస్ ఎప్పటికప్పుడు మేము ముందుకు తెస్తూనే ఉంటా. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇక ఈ మూవీ కోసం ఏఎం రత్నం భారీగా అయితే ఖర్చు పెడుతున్నారు, ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా. దాదాపుగా భారీ బడ్జెట్ గా ఈ మూవీకి 300 కోట్ల బడ్జెట్ ని కేటాయించారట. పవన్ కళ్యాణ్ గారు ఇప్పటి వరకు చేసిన మూవీస్ లో ఈ మూవీ ఫస్ట్ మూవీ పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అవబోతోంది, ప్రపంచ వ్యాప్తంగా కూడా. ఇప్పటి వరకు కూడా పవన్ కళ్యాణ్ గారు పాన్ ఇండియా మూవీస్ ఎప్పుడూ చేయలేదు. మొదటి సినిమా ఆయన తరపు నుండి వస్తుంది హరిహర వీరమల్లు రూపంలో. ఇక ఈ సినిమా ఒకవేళ సక్సెస్ మంచి హిట్ అయితే అందుకుంటే దాదాపుగా 800 కోట్ల వరకు కలెక్ట్ చేసే అవకాశం ఉంది వరల్డ్‌వైడ్‌గా. ఇప్పుడైతే ఈ డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ గారు ఎన్నికయ్యారో ఆ తర్వాత పరిణామాలు మనమందరం చూస్తున్నాం. ఇండియా లెవెల్లో ఆయన ఫేమస్ అయ్యారు కూడా. ఆయనకంటూ ఒక ఐడెంటిటీని ఇండియా లెవెల్లో దక్కించుకున్నారు పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు సౌత్ తో పాటుగా నార్త్ లో కూడా పవన్ కళ్యాణ్ గారిని అభిమానించేవారు అటు రాజకీయంగా అటు హీరోగా సినిమాల పరంగా కూడా చాలా మంది పెరిగారనే చెప్పాలి. కాబట్టి ఈ మూవీకి హిట్ టాక్ వస్తే ఖచ్చితంగా 800 కోట్ల వరకు కలెక్ట్ చేసే అవకాశం ఉందని చెప్పింది మూవీ క్రిటిక్స్ అయితే భావిస్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్ గారి స్టామినా మనందరికీ తెలిసిందే. ఆయన ఏ విధంగా మెయిన్ రోల్ లో నటిస్తే ఏ విధంగా బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ బద్దలవుతాయో ఆల్రెడీ మనం అందరం చూసాం. ఇక ఈ మూవీ పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అవుతోంది. ఇక ఎన్ని రికార్డ్స్ కొల్లగొడతారో మరి వెయిట్ చేసి చూడాల్సిందే. పవన్ కళ్యాణ్ గారు కూడా అటు రాజకీయాల్లో చాలా బిజీగా ఉన్నారు. ఆయన లైనప్ లో దాదాపుగా 3 సినిమాలు పెండింగ్ లో ఉన్నాయి. 1 హరిహర వీరమల్లు, 2 సర్దార్ భగత్ సింగ్, 3 ఓజీ మూవీస్. ఈ 3 సినిమాలు ఆయన లైనప్ లో ఉన్నాయి. మొట్టమొదటిగా ఈ హరిహర వీరమల్లు ఆల్మోస్ట్ ఆల్ షూటింగ్ కంప్లీట్ అయినట్టుగా తెలుస్తుంది. ఇంకా 1-2 సీన్స్ మినహాయిస్తే ప్రతి సీన్స్ కూడా అన్ని కంప్లీట్ అయిపోయాయి. ఇక ప్రీ రిలీజ్ ప్రొడక్షన్ వర్క్స్ కూడా కంప్లీట్ చేసే పనిలో అయితే ఫుల్ బిజీగా ఉన్నారు డైరెక్టర్ జ్యోతి కృష్ణ. తొందరలోనే అంటే మార్చ్ లేదా ఏప్రిల్ లో ప్రేక్షకుల ముందరు ఈ పాన్ ఇండియా లెవెల్లో థియేటర్స్ లో తీసుకురావాలని చెప్పింది మేకర్స్ భావిస్తున్నారు. ఇప్పటికే ఈ హరిహర వీరమల్లు నుండి వచ్చిన టీజర్ అయితే ప్రతి ఒక్కరిని ఇంప్రెస్ చేసే విధంగా ఉంది. ఒక కొత్త గెటప్ లో పవన్ కళ్యాణ్ గారిని ఒక యుద్ధ వీరుడిగా మనం చూడబోతున్నాం. చాలా ఎక్సైటింగ్ తో పవన్ ఫ్యాన్స్ అయితే ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు ఈ మూవీ కోసం. ఇంకొక పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ని ఇబ్బంది కలిగించే వార్త ఒకటి హల్చల్ చేస్తోంది. ఆల్రెడీ క్రిష్ ఈ మూవీకి డైరెక్టర్ గా ఉన్నారు. కానీ కొంత పార్ట్ ఆఫ్ మూవీ తీసిన తర్వాత ఆయన అయితే ఈ ప్రాజెక్ట్ నుండి అయితే తప్పుకున్నారు. ఇప్పుడు జ్యోతి కృష్ణ గారు డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు ఈ మూవీకి. క్రిష్ గారు అనుకున్న ఏదైతే మూవీ స్టోరీ లైన్ ఉందో దాన్ని ఆయన కంటిన్యూ చేస్తున్నారా లేదా, ఇద్దరు మారడం వల్ల స్టోరీ ఏమైనా గాడి తప్పిందా, అసలు సినిమా రిలీజ్ అయిన తర్వాత ఈ మూవీ రిజల్ట్ ఏ విధంగా వస్తుందనే భయాందోళనలో ఉన్నారు పవన్ ఫ్యాన్స్ అయితే. ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ గారిని స్క్రీన్ పైన మూవీ ఎలా ఉన్నా కూడా మాకు స్క్రీన్ పైన ఆ బిగ్ స్క్రీన్ పైన ఆయన కనిపిస్తే చాలు అని చెప్పింది పవన్ ఫ్యాన్స్ అయితే సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారి తరపున వస్తున్న ఈ హరిహర వీరమల్లు మంచి సక్సెస్ అయితే సాధించాలని చెప్పింది మనం అందరం కూడా మన ఛానల్ తరపున కోరుకుందాం. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు స్టే ట్యూన్డ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై